మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినంత దుష్ప్రచారం, అంత తీవ్రమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ మరే నాయకుడి మీద జరిగి ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకోను. ఎలాంటి దుష్ప్రచారమైనా, ఎంత నీచమైన వ్యాఖ్యాన, ఎంత తీవ్రమైన పదజాలమైనా తన మీద తన వ్యతిరేకులు అవలీలుగా వాడేస్తూ ఉంటారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా లేకపోయినా, ఎక్కడ ఉన్నా తన టార్గెట్ అసలు మొత్తం కొన్ని పార్టీలు, కొందరు మేధావులు, పత్రికలు, టీవీ ఛానల్ వీళ్ళందరి బతుకు తెరువు ఆయనే గత 15 సంవత్సరాల నుంచి. అదైతే ముమ్మాటికే నిజం. అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్ ఏవైతే ఉంటాయో ఆ టీవీ ఛానల్ కనుక కంటిన్యూస్గా ఆ డిబేట్లు పెట్టేటివి సాయంత్రం ఉంటాయి కదా, ఆ డిబేట్లు ఎవరైనా ఒక వారం రోజుల పాటు కంటిన్యూస్గా చూసి ఆ డిబేట్లు మొత్తం చూడాలి. ఒక వారం రోజులు, సోమవారం నుంచి ఆదివారం వరకు కంటిన్యూస్గా చూసి ఆ వారం రోజుల్లో వాళ్ళ బీపీ కనుక పతాక స్థాయికి పెరిగిపోకపోతే ఇట్స్ మై ఛాలెంజ్ అబ్బా. అంటే కరుడుగట్టిన పార్టీ అభిమానులు అనబడే వాళ్ళు కాకుండా కనీసం మేము న్యూట్రల్ అని ఒక 10% న్యూట్రల్ అనబడే వాళ్ళు చూసిన సోమవారం రోజు మొదలుపెట్టినప్పుడు వాళ్ళ బీపీ చూడాలి, ఆదివారం రోజు ఏం చేసేటప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి చూపించాలి. మళ్ళీ ఏమన్నా కనుక మారుతారో గెలుస్తారు, కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఛానల్ చూపెట్టాలి. వాళ్ళ బీపీ కనుక పెరగకపోతే నిజంగానే ఇంకా మనం వాళ్ళను ఎలాంటి అవార్డుతో సత్కరించినా కూడా ఆశ్చర్యం ఉండదు. బాబోయ్ 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 బాబోయ్, ఏం మాటలు, అదేం ఎలివేషన్స్. అసలు అందులో కూర్చున్నాడు ఏం మాట్లాడతాడు, అందులో జర్నలిస్ట్ అనబడే ఆ యాంకర్ స్థానంలో కూర్చున్నాడు ఏం మాట్లాడతాడు. ఎంత దారుణం. వాళ్ళు వాడని పదాలు లేవు, వాళ్ళు ఉపయోగించని పదజాలం లేదు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇటువంటివి మనం ఎక్కడా కూడా అందులో కనిపించవు. ఎంతసేపు ఉన్నా జగన్ ఏ స్థాయి వరకు దిగజారి మనం తిట్టించవచ్చు, ఏ స్థాయి వరకు దుష్ప్రచారం చేయొచ్చు, ఎంతటి దుష్ప్రచారం చేయొచ్చు. వరిని పాసుల మీరు ఫస్ట్ నుంచి 15 సంవత్సరాల కిందటి వరకు చూడండి. అసలు జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా చూడండి. ఫ్యాక్షనిస్ట్ అన్న దగ్గర నుంచి, హంతకుడు అన్న దగ్గర నుంచి, 1,00,000 కోట్లు దోచేశాడు అన్న దగ్గర నుంచి, జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు అన్న దగ్గర నుంచి, జగన్ రాత్రిపూట ఆత్మలతో మాట్లాడతాడు అన్న దగ్గర నుంచి, ఇంకా ఈ మన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ఆయన ఇంటి నుంచి లారీలలో పోర్టు ద్వారా డబ్బు విదేశాలకు తరలి వెళ్ళిపోతుందని, అసలు ఎక్కడే కూడా ఏ ఒక్కరి మీద కూడా ఇలా మాట్లాడిన వాళ్ళ మీద కేసు అనే మాటే మనకు వినపడలేదు. మీకు వినిపించిందా? ఎప్పుడు వినపడలేదండి. ఒక్కరిని ఇటువంటి వ్యాఖ్యల మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని చెప్పి చూపెట్టండి. కానీ ఇప్పుడు నోరు తెరిచినా, నోరు తెరవకపోయినా, 10 ఏళ్ల కిందట మాట్లాడినవైనా, 20 ఏళ్ల కిందట మాట్లాడినవైనా కేసులు అంటారు. ఏమీ లేని దగ్గర కూడా రంగన్న, వివేకానంద రెడ్డి వాళ్ళ వాచ్మెన్ ఏదైతే ఉందో ఆయన చనిపోయింది, దాని మీద క్యాబినెట్ స్పందించడం, సిట్ అని, అబ్బని, డీజీపీలని, ఎస్పీలని. 15 ఏళ్ల కిందట 10 సంవత్సరాల కిందట పోసాని కృష్ణమురళి మాట్లాడారని దాని మీద మనోభావాలు దెబ్బతిన్న వాడు కేసు పెడితే దాని మీద ఎస్పీ 7 గంటలు ఇచ్చారన్న. అసలు మనకి ఎక్కడ కనిపించవు ఇప్పుడు. కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొంప నుంచి పోతున్నాయి లారీలు కట్టలు పోతున్నాయని చెప్పి మీరు చూసే ఉంటారు. ఏదైనా పార్టీ సమావేశం జరిగి దానికి సంబంధించిన ఫుడ్ లోపలికి వెళ్ళింది అనుకో, అదిగో జగన్ ఇంట్లోకి మొత్తం కట్టలు లోపలికి పోతున్నాయి. అదే లారీ బయటకు వస్తే అదిగో జగన్ ఇంట్లో నుంచి కట్టలు బయటకు వస్తూ ఉన్నాయి. అరే బోసడీకి నా కూడా నీ ఇంట్లోనే మొత్తం లోపల సొరంగాలు పెట్టి డబ్బులు పెడుతూ ఉన్నా, మేము వస్తే కట్టలు బయటకు తీస్తాంరా అని చెప్పి కూడా అన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాం. ఎక్కడైనా ఎవరినో ఒకరినో ఇద్దరినో కేసులు పెట్టినా కూడా 41 నోటీస్ ఇచ్చి పంపించేయండి అని చెప్పి మెజిస్ట్రేట్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మెజిస్ట్రేట్లు కంప్లీట్ యాంత్రికం, ఎవరో పైన చెప్పినారో మనం పాటించాలి అన్నట్లే ఉంది వాళ్ళ పరిస్థితి అనిపిస్తుంది నాకు. అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దేవ్, బట్ థింగ్ ఏంటి అంటే అప్పటికి ఇప్పటికీ చట్టాలు ఏం మారే. ఇప్పుడు నేను చెప్పిన వ్యాఖ్యలు ఇంకా చాలా తక్కువ కదా, అప్పుడు ఇంకా దారుణంగా మాట్లాడారు కదా.
ఎక్కడ మన కేసులు అనేవి వినిపించలేదు. కేసులు పెట్టాలని నేను అంటలేను. అంత విచ్చలవిడితనం ప్రదర్శించినా కూడా. పోనీ ఇప్పుడు ఎంత విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు? జగన్ అమెరికా వాళ్ళు పట్టకపోతున్నారు పోలీసులు, లోపల జైల్లో వంటి బండి ఎట్లా తినాలి అని ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి జైలు వేశారు, ఊచలేశారు. ఊచలు వెనక బండ్లు తినేది ప్రాక్టీస్ చేయడం, ఫోటోలు వేశారు. మీడియా అనబడే వీళ్ళల్లో మనం ఏం చూడాలి, ఏం మాట్లాడాలి? ఇప్పుడు లేటెస్ట్గా కానీ మనం చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారిని కొడితే పదవులు ఇస్తాయని జగన్ కూర్చోబెట్టి మాట్లాడారు అంటారు. అంటే ఏ స్థాయి వరకు? మనం ఇంకో నాయకుడి మీద ఇవన్నీ ఊహించలేము. ఆయన అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా. అసలు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ మేధావులు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, నాకు తెలిసి ఇచ్చే దేశంలో వ్యవస్థలు, చట్టాలు, రాజ్యాంగాలు మా కోసం తప్ప ఇంకా వేరే ఎవరి కోసము పని చేయకూడదు, అవి ఉన్నది మా కోసమే అని వాళ్ళకు వాళ్ళు పూర్తిగా ఆ మైకంలో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఆ వ్యవస్థలు కూడా మేమున్నది ఈ సెక్షన్ ఆఫ్ మీడియా కోసం పనిచేసేకి, ఈ సెక్షన్ ఆఫ్ పార్టీ కోసం పనిచేయాలి, ఈ సెక్షన్ ఆఫ్ మేధావుల కోసం పనిచేయాలి, ఈ సెక్షన్ ఆఫ్ మేధావుల కోసం పనిచేయాలి. మాకు మేము జీతాలు అందుకే తీసుకుంటున్నాం, మేము వ్యవస్థలో అందుకే ఉన్నాం, మా జీవిత ఆశయం అదే అని వీళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నట్టున్నారు. వ్యవస్థలు మొత్తం ఒక సెక్షన్ కోసమే. అసలు ఈ కేసులు ఏంటివి, ఈ అరెస్టులు ఏంటివి, ఆ విధంగా తిట్టడాలు ఏంటి, అంత దారుణమైన డిబేట్లు ఏంటి, అంత దారుణమైన మాటలు ఏంటి, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ఏంటి? ఏ కోణంలో నుంచైనా చూడండి, ఇలా నా ప్రజాస్వామ్యం నడిచేది, ఇలా నా వ్యవస్థలు పనిచేయాల్సింది, ఇలా నా మీడియా పనిచేయాల్సింది, ఇలా నా మేధావులు అనబడేవాడు మాట్లాడాల్సింది. నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు కాదు, ఆశ్చర్యం అనే దానికి కనుక ఒక రూపం ఉంటే ఆ ఆశ్చర్యమే సిగ్గుతో చచ్చిపోతుంది. ఇదేంట్రా బాబు, నేనే ఆశ్చర్యం అనుకుంటే నా ఆశ్చర్యానికి వీళ్ళు అమ్మ ముగ్గుల్లా ఉన్నారు, ఆశ్చర్యానికి బీపీ పుట్టించేలా ఉన్నారు. వద్దురా బాబు, నేను ఆశ్చర్యమైన రూపం మార్చుకుంటా అనుకుంటారు. అంత దారుణంగా అధికారంలో ఆయన ఉన్నప్పుడైనా, అధికారంలో ఆయన లేనప్పుడైనా. బట్ జగన్ అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ తేడా ఏంటి అంటే వ్యవస్థల పనితీరులో మాత్రం తేడా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని కీలకమైన వ్యవస్థలు కొందరిని పాయింట్అవుట్ చేయాలని ఉంది, కానీ కొంత సమాచారం ఉంది, కానీ సరే ఎందుకులేండి, టైం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ కొందరి పనితీరు, కొన్ని వ్యవస్థల పనితీరు అబ్బా అద్భుతమైన నిజంగా. ఈ వ్యవస్థల పనితీరు, మీడియా పనితీరు, మేధావుల పనితీరు, కొంత పాలకుల పనితీరు చూస్తే నిజంగానే ఈ రాజకీయాలు వద్దు, వీళ్ళ గురించి పట్టించుకోవడం వద్దురా బాబు. పోయి హిమాలయాలకు పోయి 6 నెలల తర్వాత తిరిగి వస్తే ప్రశాంతంగా ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది సీరియస్లీ.